సింగ్, రాజగురు, సుఖదేవులు ఈ దేశ స్వాతంత్ర్యం కోసం ఈ దేశంలో ఉన్నటువంటి కష్టజీవులు, రైతులు, కూలీలు, కార్మికులందరూ సుఖశాంతులతో బతకాలని, స్వేచ్ఛా స్వాతంత్రాలు కావాలని బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి యువ కిషోరాలు 93 ఏళ్ల కింద చనిపోతే 1990లో ఈ విగ్రహాన్ని ఇక్కడ కొండాపూర్ గ్రామంలో పెట్టడం జరిగింది. అంటే ఈ దేశ స్వాతంత్ర్యాన్ని, ఈ దేశంలో ఉన్నటువంటి స్వేచ్ఛ సౌభ్రాతృత్వాన్ని కోరినటువంటి వాళ్ళు ఈ గ్రామంలో ఉన్నారనేటటువంటి విషయాన్ని మరోసారి మనం వెలుగెత్తి చాటాల్సిన అవసరం ఉంది. 30 ఏళ్ల కింద, అంటే ఈ రోజు 35 సంవత్సరాలు, సుమారు 35 సంవత్సరాల కింద ఈ భగత్ సింగ్ ను స్మరించుకొని ఇక్కడ మనం విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఆనాటి నుంచి ఈనాటి వరకు భగత్ సింగ్ చేసినటువంటి కృషిని మనం మాట్లాడుకుంటున్నాం. ఈ దేశానికి ఒక నూనూగు మీసాల 23-24 సంవత్సరాల పిల్లగాడు ఈ దేశం గురించి మాట్లాడడం ఏమిటి? ఆయనకు మనకేమైనా రక్త సంబంధం ఉందా? ఆయన మన చుట్టమా? కాకపోయినా ఈ దేశంలో ఉండేటటువంటి యువ కిషోరుల కోసం, యువత కోసం, ఉపాధి ఉద్యోగాల కోసం పోరాడినటువంటి ఆయన స్మరించుకోవడం అంటే ఈ దేశంలో అలాంటి సమాజం ఏర్పడిందా లేదా అనేది మరోసారి మనం మననం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన కోరినటువంటి కోరిక 93 ఏళ్లుగా నెరవేరిందా లేదా అని మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో నిరుద్యోగం పెరిగిపోతున్నది. ఈ దేశంలో పొట్టకు బతకలేనటువంటి స్థితి చాలా మందికి ఉన్నది. ఈ దేశంలో 170% మంది దరిద్ర రేఖ దిగువన ఉన్నారు. ఈ దేశంలో అనేక మంది పొట్ట చేత పట్టుకొని పట్టణాలకు వలసలు పోతున్నటువంటి స్థితి ఉన్నది. మరి ఆయన కన్న కళలు ఏమైనాయి? ఈ దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడినటువంటి సుభాష్ చంద్రబోస్ నుంచి మొదలుకుంటే అల్లూరు సీతారామరాజు వరకు ఏమని వాళ్ళు కోరారు, మరి అవి అమలైనయా లేవనేది ఈ రోజు ఉన్నటువంటి యువత దాన్ని ఖచ్చితంగా స్మరించుకోవాలి, మననం చేసుకోవాలి, అవి వాటిని సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని భగత్ సింగ్ వర్ధన్ సందర్భంగా యువతకు, ప్రజలకు, కార్మికులకు మరోసారి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఏదేమైనా మిత్రులారా, దేశంలో అసమానతలు పెరిగిపోతున్నాయి. దేశంలో అంటరానితనం మరోసారి పెరిగిపోతుంది. దేశంలో మత కుల విభజనలు పెరిగిపోతున్నాయి. ఈ ప్రమాదం దేశంలో పెద్ద ఎత్తున ప్రమాదం రాబోతున్నది. దీని విషయంలో భగత్ సింగ్ వారసులంగా, భగత్ సింగ్ చేసినటువంటి కృషిని మాట్లాడుకునే వాళ్ళంగా తప్పనిసరిగా మరి వాటికి వ్యతిరేకంగా పోరాడకపోతే భగత్ సింగ్ వారసులం కాదు, భగత్ సింగ్ తమ్ములం కాదు అనేటటువంటి విషయాన్ని గుర్తు చేసుకోవాలని, ఇప్పటికైనా ఈ దేశంలో విభజన చేస్తున్నటువంటి రాజకీయాలకు వ్యతిరేకంగా, కుల మత ప్రాతిపాదికన చేస్తున్నటువంటి రాజకీయాలకు వ్యతిరేకంగా మాట్లాడిన రోజే భగత్ సింగ్ వారసులం అవుతామని, అలాంటి రాజకీయాలకు వ్యతిరేకంగా మనం నిలబడాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన 93వ వర్ధంతి సందర్భంగా ఈ అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలకు మరోసారి లాభాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.